హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా క్రేజీ థాట్స్. ఈరోజు ఏంటంటే మా జామకాయ చెట్టు వేసిన తర్వాత ఫస్ట్ టైం అయితే జామకాయలు అయితే కాసినాయండి. అవైతే నేనైతే కోసుకుంటున్నాను. ఆ జామకాయలతోటి ఎన్ని వెరైటీస్ అయితే చేయాలో అన్ని వెరైటీస్ అయితే చేసుకుంటాము. జామకాయ చెట్టు నిండా అయితే కాయ ఉంది, కానీ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఎక్కువ, అక్కడక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి. అవి అయితే కోసుకుంటాము. అవి ఎన్ని కాయలు వచ్చినాయి ఏంటనేది చూపిస్తాను. చూపించే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకైతే నేను జామకాయలు కోసేసుకుంటాను. ఇదిగోండి, ప్రస్తుతానికి ఇక్కడైతే ఒక కాయ ఉంది, అది కోసేసుకుంటాను. చూసారా దగ్గర పైన అయితే ఉన్నాయండి కాయలు. ఇంకా అందుకని చెప్పేసి నాకు అందట్లేదని మా వారిని అయితే ఎక్కిచ్చేస్తున్నాను పైకి. ఇటు వచ్చేయండి, అలాగ అక్కడ కూడా ఉన్నాయి, 2 కాయలు ఉన్నాయి. ఒకటేసారి తీసుకుంటా. నీ తలపైన ఉన్నాయి 2 కాయలు. ఇటు అవే, అవిగో నీ తలపైనే అవే. పండుది ఒకటి ఉంది. 2 పిందెలేనా? ఇలా ఇవ్వు. ఇంక చాలా దిగండి, అవి కొంచెం 2 రోజులు ఆగిన తర్వాత కోసుకోవచ్చు. ఇదిగోండి, మొత్తానికి మా వారైతే ఈ 5 కాయలు అయితే కోసారండి. ఇంకా ఉన్నాయి, కానీ కొంచెం ఇంక 2 రోజులు ఆగితే బాగా ముగ్గుతాయి అనమాట. కొంచెం దోరగా ఉన్నాయి. ఇంక 2 రోజులు ఆగిన తర్వాత కోసుకుందాం అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఈ 5 కాయలు అయితే కోపి చేసేసాను. చూడండి ఎంత బాగున్నాయో. ఆ చెట్టుకి ఇదేనండి ఫస్ట్ రావడం కాపు అనేది. ఇంకా ఇప్పుడు నుంచి చూడాలి ఎన్ని కాయలు వస్తాయి ఏంటనేది. చక్కగా మన ఇంట్లో పండిన ఎంతైనా మనకి ఆ సంతోషం వేరండి. దొరుకుతాయి బయట కూడా, కానీ మన ఇంట్లో పండే అనేది ఒక సంతోషం అనేది ఉంటుంది కదా. ఆ సంతోషంతో తింటామండి. ఇంకా ఇవైతే మా పిల్లలు రాగానే ఇంక జ్యూస్ చేయమని అయితే అడుగుతారు. చక్కగా జ్యూస్ చేసి ఇచ్చి అందరం అయితే హ్యాపీగా తాగుతాము. ఇంతేనండి వీడియో అయితే. ఈ హ్యాపీని మీతో కూడా పంచుకోవాలని చెప్పేసి వీడియో చేయడం అయితే జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.